హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నల్లను కూరలా ఏ విధంగా వండుతారో ఈ వీడియోలో చూపిస్తాను. నల్ల కూర వండుదాం రండి. ముందుగా నల్లని షాపు నుండి తీసుకొచ్చిన తర్వాత బాగా వాష్ చేసుకొని కడుక్కొని ఈ విధంగా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పొయ్యి వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి కూరకు సరిపడేంత నూనెను వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత పోపు గింజలు, జీలకర్ర ఇట్లాంటివి వేయకూడదు ఈ కూరలో. ముందుగా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ 8 పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకున్నాను అండి. 2 ఒకసారి వేస్తే సరిపోతుంది. కొంచెం వేగితే దాంట్లోకి మనం ఏమైనా వేసుకోవచ్చు అండి. బాగా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం ఈ నల్ల ముక్కలు అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కట్ చేసుకున్న ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చిన్న మంటే పెట్టుకోవాలండి, బాగా ఎక్కువ మంట పెట్టుకోకూడదు. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని వేయించుకోవాలండి. తర్వాత మూత తీసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదైతే తొందరగా రెడీ అయిపోతుందండి. ముందే ఉడికి ఉంటుంది కదండి, నల్ల ఈజీగా రెడీ అయిపోతుంది. దీనిని తినడం వల్ల ఐరన్ వస్తుందండి. ఖచ్చితంగా వారానికి ఒకసారి తింటే ఐరన్ బాగా పెరుగుతుంది. ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా వారం రోజులకు ఒకసారి వండుకొని తినండి అండి. ఇప్పుడు వేగిపోయింది కదండి, దాంట్లోకి సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం వేసుకోవాలి. ఇంతే అండి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. చూడండి, మూత తీసుకొని చూస్తే ఇలా ఉడికిపోయిన దాంట్లో ఇది కూర కాబట్టి వాటర్ పోసుకోవాలండి. ఖచ్చితంగా వాటర్ పోసుకుంటే మనకు కలుపుకోవడానికి ఉంటుంది. అదే ఫ్రై అయితే నీళ్ళు పోసుకోకుండా ఫ్రై చేసుకుంటారండి. దీంట్లోకి సరిపడినంత నీళ్ళు పోసుకొని కలుపుకొని మళ్ళీ మూత నుంచుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూడండి ఉడికిపోయినట్టే. దీంట్లోకి మసాలా వేద్దామండి. నేను ఇక్కడ ముందుగానే వేయించి పెట్టుకున్నాను. ధనియాలు, లవంగాలు, యాలకులు, ఒక ఎల్లిగడ్డ, ఇవన్నీ వేయించుకొని దంచుకొని వేసుకుంటున్నానండి. సరిపడినంత ఇలా దంచుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేద్దామండి. ఇది వేయించిన ధనియాల పొడి. ఇలా వేసుకొని కలుపుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి అన్ని మసాలాలు పడ్డాయండి, ఉప్పు కారం కూడా పడింది కాబట్టి కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం కొత్తిమీర వేస్తే నల్ల కూర రెడీ అయిపోతుందండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఇలా వండుకొని వారం రోజులకు ఒకసారి తినండి. మా ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.